హలో ఎవ్రీవన్. ఈరోజు మండే కదా. మండే అంటే వెజ్ డే అంటే వెజిటేబుల్స్తో ఏమైనా చేసుకుంటాం. నాన్ వెజ్ అయితే నో అలౌడ్ కదా. సో నా దగ్గర ఇంట్లో ఉండే కొన్ని వెజిటేబుల్స్ తీసుకొని వెజిటేబుల్ రైస్ అయితే ప్రిపేర్ చేసేసాను అనమాట. సో ఇది 1/2 kg రైస్కి చేశాను. ముందే చెప్తున్నా, నా దగ్గర ఇంట్లో ఒక్క పొటాటో ఉంది, 2 క్యారెట్స్ తీసుకున్నా. క్యారెట్ ఎక్కువ వేయము, క్యారెట్స్ ఫుల్గానే ఉన్నాయి. సో బేబీకార్న్, బీన్స్, పచ్చిమిర్చి, ఆనియన్స్, బొటానీ. అండ్ సో రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా. స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో కొంచెం మస్టర్డ్ ఆయిల్ వేసుకుని మస్టర్డ్ ఆయిల్లో బాగా వేడెక్కాలన్నమాట. సో ఇవి బిర్యానీ ఆకు, క్లోవ్స్, నల్ల జీలకర్ర, దాల్చిన చెక్క, కొంచెం నార్మల్ జీలకర్ర కూడా వేసుకున్నాను. సో ఇవి వేడెక్కాక కలుపుకోవాలి. ఇది కూడా చాలా సింపుల్ రెసిపీ అనమాట. మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఆ మసాలానే అండి, నేను నార్మల్గా మెన్షన్ చేస్తాను కదా అదే. సో అది వేటికైనా బాగా యూస్ అవుతుంది. సో ఫస్ట్ చూపించినవి వేసేసుకుంటున్నాను. ఇది బాగా వేడెక్కాక పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఫస్ట్. సో ఫ్లేవర్ కోసం పచ్చిమిర్చి బాగా వేగిందంటే చూపించిన విధంగా ఫస్ట్ పచ్చిమిర్చి వేసేసుకొని ఇలా మసాలా ఐటమ్స్తో పాటు కలిపి వేయించుకుంటాం ఆయిల్లో. సో తర్వాత బేబీకార్న్, బీన్స్, ఆనియన్స్ కూడా వేసి వేయించేసుకుంటున్నాను. వెజిటేబుల్ రైస్ బయట ఎక్కడన్నా తింటే మనకు ఘాట్ ఎక్కువ ఉంటుంది. సో మాకు అలాగ ఇష్టం ఉండదు. సో మనం నార్మల్గా నాన్ వెజ్కి వేసుకునే మసాలాస్లో కొంచెం తక్కువ వేసుకుంటాం. ఇదిగో పొటాటో, క్యారెట్ కూడా, క్యారెట్ రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ షేప్ కట్ చేసుకోవచ్చు మీరు. సో ఇలాగా కట్ చేసుకున్నది వేసుకుని వేయించుకుంటున్నాం. సో ఇప్పుడైతే బొటానీ తీసుకుంటున్నాను, పచ్చి బొటానీ. సో నార్మల్ కాయలు అమ్ముతారు కదా, పచ్చి బొటానీ కాయలు. ఆ కాయల్ని ఒలిచింది మా మమ్మీ. సో ఒలిచి పెట్టున్నారు ఫ్రిడ్జ్లో. అవి కడుక్కుని వేసేసాను. సో ఇది నార్మల్ మసాలా ఎలా వేసుకుంటాము అన్నీ వేసుకుని, కాకపోతే ఇందులో కొబ్బరి వేసుకుంటాం. కొబ్బరి వేసుకుంటే దాని ఫ్లేవర్ బాగుంటుంది వెజిటేబుల్ రైస్లో. మీరు కొబ్బరి స్కిప్ చేసుకున్న పెద్ద ఇష్యూ ఏముండదు. కొబ్బరి వేసుకుంటే కొంచెం బెస్ట్ అనమాట. వేసేసి మొత్తం మసాలా, కాకపోతే ఇప్పుడు చూపించినవి నాన్ వెజ్లో ఎక్కువ వేస్తాను నేను, ఈ అల్లం వెల్లుల్లి కానీ. సో దీంట్లో కొంచెం తక్కువ వేసుకుంటాం అనమాట. 1/2 kg రైస్కి కొంచెం ఫ్లేవర్ ఉండేటట్టు వేసుకుంటాం. సో 2 glasses ఆఫ్ రైస్, 2 glasses ఆఫ్ సాల్ట్ వేసాను. సో బియ్యం కడుక్కుని సోనా మసూరియే తీసుకున్నాను నేను ఇందులో. సో మసూరి బియ్యం తీసుకుని ఇలా ఫస్ట్ పసుపు, ఆల్రెడీ సాల్ట్ వేసాను కదా, పసుపు వేసుకున్నాను. సో పసుపు వేసేసి కలిపేసి 1 స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్, కారం అయితే వేసేసాను. సో ఇలా మిక్స్ చేసేసాను అనమాట. సో మసాలా అంతా డ్రై అయిపోవాలి. ఆ మసాలా మనం నార్మల్ పౌడర్స్ కాకుండా రా ఐటమ్స్ వేసుకున్నాం కదా, ఆ పచ్చి వాసన అంతా పోవాలన్నమాట. వెంటనే వాటర్ పోసేసిన అంత టేస్ట్ ఉండదు. సో మనం ఇలాగ డ్రై అయిపోయాక అప్పుడు వాటర్ పోసుకుంటాం. సో నేను 2 glasses ఆఫ్ రైస్ తీసుకుంటే 4 glasses ఆఫ్ వాటర్ తీసుకున్నాను. సో వేసేసి ఇంకా నేను కడిగేసిన బియ్యం అందులో వేసేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా ఈజీ రెసిపీ అండి. జస్ట్ 15 minutesలో రెడీ అయిపోతుంది. ప్రెషర్ కుక్కర్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఇంకో 5 minutes ఎక్స్ట్రా విజిల్స్కి అన్నిటికీ. సో ఇలాగా ఫస్ట్ కలిపేసి కొంచెం ఉప్పు చూసుకోవాలన్నమాట. టేస్ట్ నేనైతే చూశాను, సరిపోయింది 2 spoons నాకు. సో ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు వేసుకొని పెట్టేయాలి. ఇదిగో కుక్కర్కి ఇంకా రబ్బర్ పెట్టేసి మూత పెట్టేస్తున్నాను. సో ఒక 2 విజిల్స్ చాలు. 2 విజిల్స్ వచ్చేసాక 2 or 3 ఈజ్ ఫైన్. సో వచ్చేసాక ఓపెన్ చేస్తే
ఇలా మనకి ఈజీ అండ్ సింపుల్ వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయిందనమాట. సో ఇలా వెజిటేస్ మన ఇంట్లో ఉండే చిన్న చిన్న తక్కువ ఐటమ్స్ అనమాట తీసుకొని మనకి యూనిక్గా ఉండే వెజిటేబుల్ రైస్ ప్రిపేర్ అయిపోతుంది. సో చాలా అంటే చాలా ఈజీ అనమాట. సో ఇలాంటి స్మాల్ రెసిపీస్, ఈజియెస్ట్ అండ్ సింపుల్ ఫాస్ట్గా అయిపోయే రెసిపీస్ కోసం ప్లీజ్ ఫాలో గంగాస్ A to Z. సో నేనైతే ఇక్కడ ఆనియన్ రైతాతో మిక్స్ చేసి లాగిచ్చేసాను ఈరోజు. సో సోమవారం కానీ నార్మల్ వెజిటేస్ కానీ ఇలాగా తీసుకున్నామంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గంగాస్ A to Z.